హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫస్ట్ నాకు తెలిసి పెళ్ళి ఆంటీ ఇట్లనే సిగ్గుపడ్డదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా అయితే వెరైటీ కాదు, ఆంటీ నవ్వు భలే ఉంటుంది. ఆంటీ స్పెషల్ ఏంటంటే నవ్వుతారు బాగా. ఒకరోజు స్పెషల్గా వీడియో కూడా తీసి పెట్టినా. మరి 34 సంవత్సరాలు వివాహం చేసుకొని అంటే కొత్తగా గృహ ప్రవేశం చేసి కొత్త జంటను ఇప్పుడు ఇంట్లో ప్రవేశపెట్టడానికి మరొకసారి అంటే ఈరోజు పెళ్లి రోజు కావడం నిజంగా విశేషం. ఒకసారి అందరం చప్పట్లు కొట్టి పెళ్లి రోజు శుభాకాంక్షలు గట్టిగా చెప్తాం. ఒకసారి అయ్యో నేను ఒక్కదాన్ని చెప్పినంత కూడా తెలియదు. గట్టిగా చెప్తాను. నేను రెడీ 1 2 3 అంట. రెడీ 1 2 3. ఎవరికి ఆంటీ ముఖంలో నిజంగా చాలా ఆనందం చూస్తాను ఈరోజు. నేనైతే బాగా చాలా ఆనందంగా ఉన్నారు. దేవుడు గొప్ప ఆనందం ఇచ్చిండు. మరి చిన్నగా అందరి తరఫున మరి ఒక చిన్న కానుక ఈ పెళ్లి రోజు సందర్భంగా ఎంతో ఆనందంతో జరపడానికి ఈ కేక్ తెప్పించారు. వాళ్ళు కూడా పైనకి వస్తే వాళ్ళ కేక్ కట్ చేసి ఇచ్చినప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము. ఆయన వాత్సల్యం గల దేవుడు మన సంవత్సరములు గడిచిన ఆయన వాత్సల్యం ప్రేమాల మా తండ్రి, జీవముల దేవ, కృపాప్రద, సర్వోన్నతుల సర్వాధికారుల నా ప్రభావ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ. అయా ప్రభు మా తల్లి ఇంత సాయంకాలం సమయనందున తండ్రి, అయా మరి తండ్రి ఉమ్మా, అయా మరి రాజయ్య గారి గృహంలో తండ్రి, అయా ప్రభు వారిని తల్లి నూతన గృహంలో ప్రవేశించడానికి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవ. అయా మరి వారిద్దరి యొక్క వివాహ వేడుకను కూడా ఈ దినము జరిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. అయా వారి యొక్క 34 సంవత్సరంలో వారి యొక్క తండ్రి నాయన జీవితాన్ని ప్రభావం వారి దాంపత్య జీవితాన్ని అయా సుఖ సంతోషాలతో మరి అనేకమైన శ్రమల చేత నా తండ్రి ఈ సమయం వరకు నా తండ్రి అయా వారు మీ మధ్యలో తండ్రి వచ్చి వారి క్షేమంగా కాపాడడానికి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. వారికి ఇచ్చినటువంటి కుమారులు, వారికి ఇచ్చినటువంటి కుమార్తెను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారు దీవించండి నా ప్రభు, వారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయా మరి ఈ సంవత్సరం తండ్రి అయా నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు వారి కుటుంబానికి దయచేయండి దేవాని స్తోత్రాలు తండ్రి. అయా మరి ఇక్కడికి వచ్చినటువంటి సంఘ పెద్దలుగా మేము, అయా మరి దైవజనులైనటువంటి పాస్టర్ గారు, అయా మరి సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ ప్రభు నా తల్లి నేను ఏకీభవిస్తూ అయా నేను స్తుతిస్తుండగా మా మధ్య ఉండి నా ప్రభావ వారికి మీ దీవెనలు కుమ్మరించండి నా ప్రభావ మా తండ్రి. వారికి మీ మెండైన ఆశీర్వాదాలు దయచేయండి నా ప్రభావ నా తల్లి. అయా వారి తండ్రి వారి బంధువులు కూడా వచ్చినటువంటి వారి బంధువులు కూడా ఆశీర్వదించండి తండ్రి. క్షేమకు వచ్చి క్షేమగా తండ్రి వారు తిరిగి వారి గృహాలు చేరుకున్నంతవరకు మీరు వారితో ఉండి అయా వారికి మంచి దీవెనలు అనుగ్రహించమని మా ప్రభువైన యేసు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి.
ఉన్నదండి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను చిన్న అన్నప్పుడు మా మమ్మీ డాడీ మా అన్నయ్యలు వీళ్ళందరూ ఆనంద బాష్పాలే, దుఃఖం ఏం కాదు కానీ సరే సరే ఇప్పుడు ఎవరు చేస్తారో అనేది ఎవరు ఫస్ట్ వేస్తారో చూడాలి. సంతోషకరమైన దినం కదా. మనం అప్పుడు అందరూ ఎవరైనా చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాం. దేవుడికి వందనాలు. మరి ఇద్దరు ఎవరు గెలుస్తారో మరి మనం రెడీ 1 2 3 అందాం. ఎవరు ఫస్ట్ వేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, ఫస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. రెడీ 3 అన్నకనే త్రీ అన్నాకనే వేయాలి ఆంటీ. 3 అన్నక ముందు ఎంత ఓడిపోయినట్టు. రెడీ 1 పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి నాయన ఎస్ఐ నీకు వందనాలు తండ్రి నాయన పొద్దున్న ఇంతవరకు తండ్రి నాయన ఈ కార్యక్రమం నీకు వందనాలు తండ్రి నాయన బిడ్డల కార్యక్రమంతో తండ్రి నాయన కేక్ కట్ చేస్తుంది తండ్రి నాయన తోడు నీడగా ఉండి కాచి కాపాడమని బిడ్డలు తండ్రి వచ్చిన బిడ్డలు కూడా కాచి కాపాడమని నీకే వందనాలు పిల్లలు స్తోత్రాలు చెల్లించుకొని యేసు ప్రస్తుతం అడిగి వేసుకున్నాము తండ్రి. ఓకే, కట్ చేస్తున్నప్పుడు అందరూ వేయండి. రెడీ 1 2 3. God bless you. ముందే ప్రిపేర్. ధర్మం మీకు రావాలి. మమ్మల్ని ప్రార్థనలు బలపరుస్తున్నాను.
థ్యాంక్ యూ. ఓకే ఇక అందరూ కొంచెం అక్కడ లోపలికి జరగాలి. అనుగ్రహిస్తానన్నారు. నా సమాధానం మీకు ఇచ్చి వెళ్తున్నానన్నారు. సమాధానకర్త మాకు ఈ కుటుంబాలకు కలవరి చర్చికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, ఈ సమాధానం, ఈ ప్రేమ, ఐక్యత, అనురాగాల కొరకు మీకు స్తోత్రం నాయన. మేము కోరేది మీతో సహవాసంలో ఇలాగే ఈ సంఘం వర్ధిల్లేటట్లు మీరు ఆశ్రయించాలి. మా బిడ్డలందరూ దీవించండి. ఇలాంటి ప్రేమతో, ఐక్యతో, క్షమాపణతో ముందుకు వెళ్ళి సాతాను అయ్యా గద్దించి మీ నామ మహిమార్థం అయ్యా ఇలాగ కుటుంబాల ఐక్యతో సాగిపోయి ఈ గేట్లోనూ అనేక గ్రామాల్లో మీ సాక్షార్థంగా ఉండినట్లు ఈ కుటుంబంతో పాటు మమ్మల్ని దీవించమని యేసుప్రభు పేట వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఒకసారి మీరిద్దరు ఎట్లనే పెట్టుర్రు వందనాలని. వెరీ గుడ్.